భారతీయ భక్తి సాంప్రదాయానికి త్యాగరాయ కీర్తనలు పట్టుకొమ్మలని ప్రభుత్వ పాద శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నాద బ్రహ్మలయ బ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి 72వ ఆరాధనోత్సవాలను ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న సద్గురు త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలకు చరిత్ర ఉన్నదని, గత 7 దశాబ్దాలుగా ప్రతి ఏటా ఆరాధనోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. రాజన్న ఆలయంలో కళలను కాపాడే విధంగా సాంస్కృతిక కళాశాల నడపడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, ఏఎంసీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ కనికిరపు రాకేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. सर्वभूतानां महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। विश्वेश्वराय महादेवाय वासो मे न यजते देवसुभामेतानि हवेगुं शिवं वासयामि भास्वती वासयामि 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 వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు 7 దశాబ్దాలుగా నిర్వహిస్తూ ఈసారి 72వ ఆరాధన ఉత్సవాలను జరుపుతూ ఉన్నాం. ప్రధానంగా త్యాగరాజు గారు వాగ్గేయకారుడిగా, లయబ్రహ్మగా, నాదబ్రహ్మగా మన తెలుగువాడే అయినప్పటికీ తంజావూరు రాష్ట్రంలో వారు పుట్టి పెరిగి కర్ణాటక సంగీతంలో విద్వాంసుడిగా చక్కటి పేరు ప్రఖ్యాతులు పొంది అనేక కీర్తనలు ఇంచుమించు 24 పైచిలుకు కీర్తనల ద్వారా ఆ శ్రీరాముణ్ణి ప్రసన్నం చేసుకోవడమే కాకుండా లోక కళ్యాణం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప వాగ్గేయకారుడు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు వారి పేరు జరుపుకోవడం. వారు రచించినటువంటి కీర్తనలో జగనందకార అనేటువంటి ఒక కీర్తనలో శ్రీరాముణ్ణి 108 పేర్లతో కొలిచేటువంటిది. ఆ శ్రీరాముణ్ణి ప్రసన్నం చేసుకొని వాగ్గేయకారుడు అంటే మన కీర్తనతో కూడా దేవుడికి దగ్గర కావచ్చు అనేటువంటి మరి యొక్క అంశం ఏదో వారి జీవిత చరిత్రలో మనకు అనిపించేటువంటి అంశం. వారి పేరు మీద ప్రతి ఏటా కూడా ఈరోజు 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఇంచుమించు 4 రోజులు మరి వివిధ కళల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వారిని అవకాశం కల్పించి కళలు అంతరించిపోకుండా కూడా కళల ద్వారా కూడా మరి దేవుడిని మెప్పించచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా లోక కళ్యాణం జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా వేములవాడ ఆలయంలో ఇది జరగడం ఆనందదాయకం, శుభదాయకం. మరి వేములవాడలో 72 సంవత్సరాల క్రితం పెద్దలు సాంబయ్య గారు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో వారిని కూడా ప్రతి ఏటా తలుచుకొని అంటే త్యాగరాజు చేసినటువంటి ఆలోచన విధానాన్ని ఈ తరానికి కూడా అందివ్వడం ఒక స్ఫూర్తిగా ఆ కీర్తన ద్వారా దేవుడి దగ్గరే విధంగా ఉండేటువంటి వాటిలో ఉన్నటువంటి అంశాలను గమనించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందదాయక, శుభదాయకంగా నేను భావిస్తూ మరి అలాంటి వాగ్గేయకారుడిగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి నాదబ్రహ్మ, లయబ్రహ్మకు సంబంధించినటువంటి మరి వారి త్యాగరాజు ఉత్సవాన్ని ఈరోజు వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాబో రోజుల్లో కూడా కళలు అంతరించిపోకుండా కళలకు మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా వేములవాడ రాజన్న ఆలయ ప్రాంతం కళల నిలయం కూడా భవిష్యత్తులో చేసే విధంగా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ తగ్గ ఏర్పాట్లు చేస్తామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.